నేను పద్మావతి. నేను అడుగుతున్న ప్రశ్నలను మీరు ఎంతగానో ఇంట్రెస్ట్గా వింటున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. చాలా ధన్యవాదములు. మీ అందరి కోసం ఇప్పుడు మరో మంచి ప్రశ్న అడగబోయే ముందు నిన్నటి ప్రశ్నకు సమాధానం చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఎర్రని రాజ్యంలో నల్లని సింహాసనం మీదకి తెల్లని రాజులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు అని చెప్పాను కదా. దానికి సమాధానం ఏమిటంటే, ఎర్రని రాజ్యం అంటే స్టవ్ మీద దోశ పెనం, నల్లని సింహాసనం. దానిపైన మనం వేసే దోశలు రాజులు అన్నమాట. ఒక దోశ వేస్తూ ఉంటాము, మళ్ళీ తీస్తూ ఉంటాము, ఇంకొక దోశ వేస్తూ ఉంటాము, తీస్తూ ఉంటాం. కాబట్టి రాజులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. అది ఫ్రెండ్స్ ఆన్సర్. అర్థమైంది కదా. మరి ఇప్పుడు మరో ప్రశ్న వినండి. 5 అన్నదమ్ములు అయితే చివరి 4 అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉంటారు. అందరిలోకి పెద్దవాడు మాత్రం దూరంగా కలవకుండా ఉంటాడు. అయితే ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మాత్రం 5 కలిసే పని చేస్తారు. అయితే వాళ్ళ 5 ఎవరు? ఇది ఫ్రెండ్స్ ప్రశ్న. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.